హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ ఎగ్ మసాలా రెసిపీ చూద్దాము. ఇది రైస్, చపాతీ, బ్రెడ్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. అలాగే ఎగ్స్ని ఇలా ఉడికించుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడరు, అలాగే కొద్దిగా పసుపుని ఇలా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఎగ్స్ని స్పూన్తో తిప్పుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఈ ఎగ్స్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న, హై ఫ్లేమ్ పెట్టుకున్న ఎగ్స్ మాడిపోతాయి, లేదంటే ఆయిల్ చిట్లి పైన పడుతుంది. కాబట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే నిదానంగా వేయించుకోవాలి. ఇలా ఎగ్స్ 2 వైపులా మంచి కలర్లోకి మారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మనం ఎగ్స్ని ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్స్కి మంచి కలర్ వస్తుంది. అలాగే కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి తీసుకున్నాక ఇదే పాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 కప్పు నిండుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం చేసుకున్న గ్రీన్ పేస్టు, 1 స్పూన్ అల్లం పేస్టు, 1 టమాటాని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత 1 స్పూన్ సాల్టు, 2 స్పూన్ల మిర్చి పౌడరు, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వేడిగా ఉన్న వాటర్ని ఒక చిన్న గ్లాస్ వేసుకోవాలండి. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, తర్వాత మరొకసారి వేసుకుంటాం కాబట్టి ఒక చిన్న గ్లాస్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 6 నుండి 8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ కర్రీ అంతా ఇలా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక 8 నుండి 9 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి గ్రేవీ అంతా దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ మసాలాలంతా ఎగ్స్కి బాగా పట్టుకునేలాగా స్పూన్తో తీసుకుంటూ ఇలా పైన పెట్టేసుకోవాలండి. ఇలా ఎగ్స్ పైన గ్రేవీని పెట్టి మగ్గించుకోవడం వల్ల ఈ మసాలాలు, గ్రేవీ అంతా ఎగ్స్కి బాగా పట్టుకుంటుంది. మనం తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు వీటిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. ఇది దేంతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు మీకు తెలిసిన వారందరితోనూ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.